శరీరం కూడా పనిచేయకుండా, మనస్సు కూడా పనిచేయకుండా అన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కేవలం జీవాత్మ మాత్రమే అప్పుడు మనకి ఒక లైన్లో ఉంటుంది కాబట్టి అప్పుడు అదే ఆనందించే ఆనందం ఆనందం అంటారు. దానికన్నా గొప్పది ధ్యానంలోకి వెళ్తే మనకు వచ్చే ఆనందం, దానికన్నా గొప్పది తురియాతీతం ఉంటారు మరో ఆనందం అంటారు. అలాగా ఈ రకరకాల ఆనందం అనుభవించేవాడు జీవాత్మ. తురియాతీతం అదే ధ్యానం కన్నా ఇంకా నెక్స్ట్ స్టేజ్. అది అనుభవం ద్వారా తెలుసుకోవాలి అంతే. అనుభవం ద్వారా తెలుసుకోవచ్చు. మెడిటేషన్ అవుతుంది కదండి ధ్యానం అంటే లీనం అయిపోవడం, ఊరికే ఏదో చదవడం కాదు, అది లీనం అవ్వాలి. తురియము తురియాతీతము రెండు స్టేజ్ ఇచ్చారు. అందుకోసం అంటే నేను క్లారిఫికేషన్, మెడిటేషన్ చాలా మంది చేస్తారు, ధ్యానం కొంతమంది దేవుడిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మాకు చెప్తున్నారు, కానీ మీరు ధ్యానం అయిపోయారు. దో యూఆర్ స్పీకింగ్ అవుట్, యూఆర్ ఓన్లీ యూఆర్ లీనమైపోయి అక్కడ అమ్మవారిలో అయ్యవారిలో ధ్యానంలో కూడా రకరకాల అది నేనే చెప్తారు. సంప్రజ్ఞాత సమాధి అని ఒకటి ఏంటి, సంప్రజ్ఞాత కాకుండా మనకి దానికి ఆపోజిట్ గా పడుతున్నాం. సంప్రజ్ఞాత సమాధి అంటే తనకి ఇంకా కొంత జ్ఞానం బయట కొంచెం ఉంటుంది. నిర్వికల్ప సమాధి అసలు వికల్పం లేకుండా సంపూర్ణంగా. ఇప్పుడు ధ్యానము ధ్యాత ధ్యేయము, జ్ఞానము జ్ఞాత జ్ఞేయము అంటే ధ్యానము ధ్యాత ధ్యేయం అంటే ధ్యానము మనం చేసే క్రియ ధ్యానం. ధ్యేయము దేని గురించి ధ్యానం చేస్తున్నామో ఆ భగవంతుడు. ధ్యాత ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో వాడు. ఈ మూడు కూడా ఒకటైనా మూడుగా ఉంటే ధ్యానం కాదు, మూడు ఒకటైపోతే ధ్యానం. అదే ఇప్పుడు వాళ్ళు పాట జ్ఞానంలోకి వెళ్ళిపోతారు అంతే, లీనమైపోతారు దేవుడు. అలా జ్ఞానము వేరు, జ్ఞాత వేరు, జ్ఞేయం వేరు కాదు, మూడు ఒకటే. అంటే సరే నాకు అర్థం కోసం చెప్తున్నాను, ధ్యానం అన్నది పాడుతూ అయిపోవచ్చు, చదువుతూ అయిపోవచ్చు, లేకపోతే మాట్లాడకుండా కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోవచ్చు. అంటే ధ్యానంలో మనకు కావాల్సిందంటే కైవల్ శిఖర్ కూడా ఇస్తారు, వివిక్త దేశే శుచి ప్రదేశే అనే ప్రదేశం కూడా ముందు నిర్మలంగా ఉండాలి. మనస్సు ఇంద్రియాలు అన్నింటి కట్టిపడి ఇవ్వాలి. మనస్సు ఇంద్రియాలన్నీ కట్టిపడేస్తాట గాలి లేనటువంటి చోట దీపం ఏ విధంగా నిలకడగా ఉంటుందో మన మనసు నిలకడగా ఉంటుందట. ఆ ఇంద్రియాలని మనసుని కట్టిపడేయడం మనకు చాలా కష్టమైంది. మరోవైపు దృష్టి పోనీయకుండా దృష్టి అంతా కూడా ఆత్మవిద్య కేంద్రికం కావాలన్నమాట. మన చెవులు కానీ, మన మనసు కానీ, మన ముక్కు కానీ, మన చెవు ఏది కూడా ఆత్మవైపే మళ్ళీ ఉండాలి. అందుకే ఏ పని చేసినా సరే భగవంతునే స్మరిస్తూ ఉంటాడు అంటారు కదా. అంటే దేంతో చూసినా సరే భగవంతునే కనిపిస్తూ ఉండాలి, ఎందులో చూసినా సరే భగవంతునే చూస్తూ ఉండాలి. ఆ స్టేజ్ ముందు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ధ్యానం కూడా అవుతుంది. అందరిలోనూ అందుకే భగవంతుని చూడండి అంటారు. సర్వేషాం సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ క్షేమంగా ఉండాలి, అందరికీ దుఃఖం లేకుండా ఉండాలి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అనే తరపు మనకు వస్తే అదే భగవంతుని తలుపు. మనకి భగవద్గీతలో నేను కేవలం జ్ఞానము భక్తి గురించి చెప్పాను అంతేకాదు, ఆసురీ లక్షణాలు దైవ లక్షణాలు చెప్తారు. మనం ఆసురీ లక్షణాలు అంటే రాక్షస లక్షణాలు, వాటిని పోగొట్టుకోవాలి, దైవ లక్షణాలు పెంచుకోవాలి. అలాగే ఉత్తమ మధ్యమ అధమ లెక్క చెప్తారు, అవి కూడా మనం పెంచుకోవాలి, ఉత్తమానికి వెళ్ళాలి. పురుషోత్తం ప్రాప్తి యోగం అన్నీ కదండి, పురుషోత్తం ప్రాప్తి యోగం. ఈ విధంగా భగవద్గీతలో మనకి ఏంటంటే మనం ఏ స్టేజ్కి వెళ్ళాలో ప్రతి చాప్టర్లో కూడా మనకు ఒక మంచి విషయం వస్తుంటుంది అన్నమాట. అలాగా ప్రతి జీవరాశిలో కూడా మనం ఆత్మనే చూడాలి. ఈ శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే ఈ మూడు అవస్థల్లో కూడా మనలో ఏ చైతన్యంతో ఉందో ఆ చైతన్యమే ఆత్మ. మూడు ఉన్నాయి. అయితే మనకి ఏంటంటే మూడు కూడా కంటిన్యూటీ రావట్లేదు. మనం విశ్వడు అంటున్నాము ఏంటి మెలకుగా ఉన్నప్పుడు, తైజసుడు అంటున్నాము కళ్ళకు అంటున్నప్పుడు, రాజులు అంటున్నాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు. ఈ ముగ్గురు యొక్క క్వాలిటీస్ డిఫరెంట్ అయిపోతున్నాయి. ముగ్గురు ఒకటే, మళ్ళీ క్వాలిటీస్ డిఫరెంట్. ఒకటే జీవుడు మనలో, కానీ
మెలకుగా ఉన్నప్పుడు కంటిన్యూస్ నేను కలవట్లేదు, కల మెలకువే. అంటే కంటిన్యూటీ లేదు కాబట్టి వీళ్ళు ముగ్గురు సెపరేటు అని అనుకుంటాం, కానీ మూడు కలిపి ఒకటే సుమా. అవస్థలను బట్టి వాళ్ళు మారిపోతున్నారు అంతే. ఒక్కొక్క అవస్థకు ఒక్కొక్క రకరకాల అనుభవాలు మనకు వస్తున్నాయి. అది అంచేత ప్రతి వారిలో కూడా మనం జాగ్రత్త స్వప్న సుషుప్తి స్ఫుటతరా యా సంవిధ ఉజృంభతే. మనకి జాగ్రత్త అవస్థ కానీ, సుషుప్తి అవస్థ కానీ, స్వప్నావస్థ కానీ, వీటిలో మనలో ఏ చైతన్యం అయితే ఎల్లప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటుందో అదే ఆత్మ. ఆ విధంగా తెలుసుకోండి అయ్యా. నేను మంచి గాఢమైన నిద్రపోయాను అన్నాం మన ఇవాళ. ఆ నేనెవళ్ళు? ఆత్మ. నేను ఇవాళ కల్లో మంచి ఏదో సుఖాను దుఃఖాన్ని అనుభవించాను, ఆ నేనెవళ్ళు? అయ్యా ఆత్మ. అంటే జీవాత్మ, మనం పరమాత్మ చెప్పట్లేదు. అంచేత సుఖ దుఃఖాలను అనుభవించేది ఆత్మ, జీవాత్మ, పరమాత్మ కదా. కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడవస్థల్లో కూడా ఏ చైతన్యం అయితే మనలో ప్రకాశిస్తూ ఉంటుందో ఆ చైతన్యమే నేను. జాగ్రత్త స్వప్న సుషుప్తి స్ఫుటతరా యా సంవిధ ఉజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషుప్రోత జగత్ సాక్షిణే. ఇందాక ఒక ఆస్పెక్ట్ వస్తే ఇప్పుడు మరో ఆస్పెక్ట్ చెప్తున్నాడు. మూడవస్థల్లో కూడా ఉన్న చైతన్యం ఒకటే సుమా అని ఇందాక చెప్తే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషుప్రోత జగత్ సాక్షిణే అన్నాడు. మహావిశ్వంలో ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో మనకు తెలియదు. ఆ అన్ని రకాల జీవరాశులు అనేటువంటి పువ్వులన్నిటి కలిపి ఓ దండ గుచ్చితే దేంతో గుచ్చుతాం? దండ దారంతో గుచ్చుతున్నాం. ఆ దారమే పరమాత్మ. మనం ఇది ఏదో చేమంత పూలు దండ అంటున్నాం, అదేదో సంపంగి పూలు దండ అని తప్పించి ఆ దండకు ఆధారమైనటువంటి ఆ ఆధారాన్ని మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఆధారం ఏమిటి? ఆ తాడు లేనిది ఆ దండ నిలవదు. దండేగా తాడు లేనిది. ఆ లోపల దారమే పరమాత్మ. ఈ 84 లక్షల రకాలు 8.4 మిలియన్ వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. అందులో ఒక్కో దాంట్లో కూడా కోటాను కోటి జీవరాశులు ఉన్నాయి. వీటి అన్నిటికీ కూడా ఏదైతే ఆధారంగా ఉంటుందో సూత్రే మణిగణ ఇవ భౌతికతలు చెప్తారు. ఓ రకరకాల మణులన్నీ అక్కడ పోస్తే ఆ మణులంటే కూడా ఓ దారంతో మేము గుచ్చుతున్నాం. ఆ దారమే అక్కడ ఇంపార్టెన్స్. దారం లేకపోతే ఈ మణులన్నీ కూడా ఎక్కడికి చెల్లాచెదురుగా వెళ్ళిపోతాయి. అదే పరమాత్మ సుమాన్ని తెలుసుకోవాలి. ఏ తత్వం అయితే, ఏ చైతన్యం అయితే ఈ రకరకాల జీవరాశి అన్నింటిలో కూడా ఆధారభూతంగా ఉంటుందో అదే పరమాత్మ స్వరూపము. యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్ సాక్షిని. జగత్తుకి సాక్షిగా ఉంటుంది అది. అదేం చేయటం లేదు. ముందు కూడా కిరవడం కూడా మనం చెప్పుకున్నాం. యోగమాయ ఏం చేస్తుంది? యోగమాయ పరమాత్మని చైతన్యాన్ని గ్రహించి ఈ సృష్టి స్థితిలో ఏకారణం చేస్తుంది తప్పించి పరమాత్మ ఏం చెయ్యదు. అదే సాక్షిగా ఉండేదే పరమాత్మ. చేయించేది యోగమాయ. జగత్ సాక్షి శైవాహం నచ దృశ్య వస్తుకి దృఢ ప్రజ్ఞా. అటువంటి ఆ పరమాత్మ సాక్షి రూపాన్ని మాత్రమే నేను సుమా. ఈ దృశ్యమాన ప్రపంచాన్ని నేను కాను. కనిపించే ప్రపంచం నేను కాను. కనిపించే ప్రపంచం దృశ్యమే. ఎటు దృశ్యం తత్ నశ్యం. ఏదైతే కనిపిస్తుందో నశించిపోతుంది. అంటే ఈ దృశ్యమాన ప్రపంచం నేను కాను. దృశ్యమాన ప్రపంచమే, అది మాయే, అది మాయలో కలిసిపోయేది. నేను ఆత్మనే అనేటువంటి దృఢమైనటువంటి జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో ఆ దృఢమైన జ్ఞానం కలిగిన వాడు చండాలుడే అవచ్చు, మంచి జాతి వాడే అవచ్చు. ఎవడైనా సరే అదే బ్రహ్మజ్ఞానం కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఎవడైనా సరే నాకు గురువే అని చెప్పి నమస్కారం పెడతాను. ఇలాంటి 5 శ్లోకాలు రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. మా ఇంటికి వచ్చినప్పుడు ఇప్పటికి చెప్పు. ధ్యానం తర్వాత శబ్దం అవుతుందో, ధ్యానం తర్వాత ఇంకోటి ఏదో అదే ధ్యానంలోనే అనుభవాలు. ఇప్పుడు సంప్రజ్ఞాత సమాధి ఏదో వేదాంత పుస్తకాల్లో వస్తాయి, నాకంటే గుర్తులేవు. ఏంటి అంటే ధ్యానం యొక్క స్టేజెస్. ధ్యానం తర్వాత ధ్యానం రకరకాల స్టేజెస్ ఉన్నాయి. సంప్రజ్ఞాత సమాధి, నిర్వికల్ప సమాధి. ఆ నిర్వికల్ప సమాధి అంటే అసలు ఏమాత్రం చేంజ్ లేకుండా ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోతారు అనమాట. దాని ముందు స్టేజే సంప్రజ్ఞాత. కొంత జ్ఞానం ఉంటుంది. అక్కడికి అసలు జ్ఞాన సంబంధం కలిగి పూర్తిగా చైతన్యమే. అందులో అంటే ఇప్పుడు నాకు ఎక్స్ప్లెనేషన్ మాట అంటే నేను రామకృష్ణ గారు దీనికి ఒకటి లలిత సంతోష్ ఇప్పుడు వీళ్ళకి
అంటే వీళ్ళది కొంచెం కర్తవ్యం కొంత ఉంటుంది కదా. అంటే వీళ్ళు ఈ భక్తి ముందు భక్తి తర్వాత ధ్యానంలో సమాధి అంటే ఈ భక్తికి భక్తి వేరు జ్ఞానం వేరు కూడా కాదు వేరు కాదు, అందులోంచి అది వస్తుంది. కానీ ముందు భక్తి మీరు లాస్ట్ టైం చెప్పి మనం భక్తి కోసం మాట్లాడుకున్నాం అవునా. అంటే వీళ్ళిద్దరూ కొంచెం తక్కువ వీడు ఉండట్లేదు. ఎవరైనా అలా పట్టుకోరు, ప్రతి వాళ్ళు ఆత్మస్వరూపమే జ్ఞాన స్వరూపమే. అంటే నేను అనేది అంటే వీళ్ళు భక్తి లాస్ట్ టైం మిస్ అయ్యా భక్తి కోసం చెప్పారు నాకు లాస్ట్ టైం. నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళకి ఏ రకమైన మెసేజ్ ఇప్పుడు ఇస్తారు వీళ్ళ లెవెల్లో మా లెవెల్లో ఎప్పుడంటే మనకి మానవ జన్మ మనకి వచ్చింది కాబట్టి మానవ జన్మ 84 లక్షల రకాల జన్మల్లో 8.4 మిలియన్ వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ లో అన్నిటికన్నా గొప్పదే కాబట్టి భూమి మీద దేవుని యొక్క ఏజెంట్ మానవుడు అని కూడా చెప్పాను నేను. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు వాట్ ఈజ్ అవర్ డ్యూటీ అంటే దైవీ లక్షణాలనే మనం పెంపొందించుకోవాలి. దేవుడి యొక్క లక్షణాలు ఏమిటో అవే మనం పెంపొందించుకోవాలి, రాక్షస లక్షణాలు మనం పెంపొందించుకోకూడదు. అంతే కదా. ఆ ఉత్తమమైన వాటిని మాత్రమే మనం అవలంబిస్తూ వాట్ ఈజ్ అవర్ ఎయిమ్, వాట్ ఈజ్ అవర్ గోల్, ఎందుకు మనం ఈ జన్మ ఇస్తాం, మనకి ఈ జన్మ వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి, మనం ఏం చేసుకోవాలి. జన్మ ఎత్తుకుంటా జన్మ యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం రకరకాలుగా. గౌతమ బుద్ధుడు ఒక వృద్ధుడిని చూశాడు, ఒక రోగిని చూశాడు. వీళ్ళందరూ చూసి మనసు చలించిపోయింది వాడికి. ఇవన్నీ మనకు కూడా తప్పదు అనుకున్నాడు. ఒక శవాన్ని చూశాడు, ఇవన్నీ మనకు తప్పదు అనుకున్నాడు. అంచేత ఈ మానవ జన్మలో అన్ని దుఃఖాలే. ఏంటంటే మనకు చెప్పుకున్నాం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం. ఇవన్నీ దుఃఖాలే సుమా. నిజమైన ఆనందం ఇంట్లో లేదు. భూమి మీద మనకి ఏంటి ఆనందం కలుగుతుంది? 5 రకాల ఆనందం కలుగుతుంది. మంచి సౌండ్ వింటూ ఉంటే మన శబ్దంలో ఆహా సంగీతంలో లేనైపోతూ ఉంటాం, దానివల్ల ఆనందం పొందుతాం. స్పర్శ వల్ల ఆనందం పొందుతాం. మంచి ఏసీ రూమ్లో ఉంటాం, లేదంటే మరో రూమ్లో ఉంటాం, మనకి ఎలా కలిసి అక్కడ ఉంటాం, లేదంటే సెక్షువల్ ప్రెషర్ కావాలంటే ఆ ప్రెషర్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అయిపోయింది. మంచి సేమ్ డ్రెస్ కూడా వెళ్ళిపోతూ ఉంటాం. మంచి రుచుల కోసం వెళ్ళిపోతూ ఉంటాయి, ఏదో మంచి హోటల్స్కి వెళ్ళిపోయి. ఏంటి మంచి గంధం కోసం ఏమని మంచి మంచి పెద్ద పెద్ద పార్కుల్లో వెళ్ళిపోతూ ఉంటాం. మంచి వాసనలు పువ్వులు ఎక్కడ చూస్తే అక్కడ ఉంటాం. ఇవన్నీ కూడా టెంపరీ, తాత్కాలికమైనవే, తుచ్చమైనవి కూడా ఎప్పటికీ లేదు అందులో. వాటి వల్ల మనకు వచ్చే ఆనందం కాదు. అయితే భూమి మీద మనం ఉన్నంతసేపు మనం ఆనందాన్ని అనుభవించలేము. జన్మ దుఃఖం, జరా దుఃఖం, ముసలితనం కూడా దుఃఖమే అంతకన్నాను. జాయా దుఃఖం, సంసారమే దుఃఖం. జాయ అంటే భార్య, సంసార సాగరమే దుఃఖం. ఇవన్నీ దుఃఖం కాబట్టి ఈ దుఃఖాల్లోంచి మనం విడిపడాలి. అంటే అప్పుడు మనం ఏంటనుకోవాలట, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఫ్రమ్ వేర్ డిడ్ వి కమ్ హియర్ అంటే ఆ పరమాత్మ చైతన్యంలోంచే మనం అది మ్యాక్రో ఆస్పెక్ట్ లోంచి మనం చిన్న మైక్రో ఆస్పెక్ట్కి ఇక్కడ వచ్చాం. మళ్ళీ ఆ మ్యాక్రో ఆస్పెక్ట్లో మనం చేరిపోవాలి. అక్కడ ఏంటి చెప్పుకున్నాం, ప్రత్యేక వస్తువును నిస్తరంగా సహజానందావబోధంబుదో, సహజమైన ఆనందము జ్ఞానము బోధ తప్పించి ప్రశాంతత తప్పించి అక్కడ దుఃఖానికి తావు లేదనుకున్నాం. దుఃఖానికి తావు లేకుండా ప్రశాంతంగా ఆనందంగా జ్ఞానంగా ఉన్న తావును చదువుకుని మనం ఇక్కడికి వచ్చాం. ఎప్పుడు మనం ఎంత వేగన మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదామా అనేటువంటి శరీరం మనం ఉండాలి. ముందు ఆ నిర్ణయం తెలుసుకోవాలి. ఆ నిర్ణయాన్ని ముముక్షుత్వము అంటారు. మోక్షాన్ని సంపాదించుకోవాలి, మోక్షానికి కోరిక కలగడం. అంతే మనం ఉన్న మానవ జన్మ గొప్ప జన్మే, నిజమేను. కానీ ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు కావు. అర్థం అనర్థం భావయ నిత్యం. డబ్బే మొట్టమొదటి అనర్థం, దుఃఖం. ఎందుకంటే డబ్బు మనకి ఎంత కావాలో అంత ఉంటేనే మంచిది, కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే మనం భరించలేము, అంతకన్నా తక్కువ ఉంటే మనం భరించలేము. అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం. దానిలో సుఖం లేశమైనా లేదు సుమా, శంకరాచార్యులు చెప్తున్నారు. పోనీ నాకు మా కురు ధన జన యౌవన గర్వం హరతి నివేశత్కాల సర్వం. నాకు ఇంత ధనం ఉంది, నా వెనక ఇంతమంది పరివారం ఉన్నారు, బోల్డ్ మంది నా పెరాఫర్ ఏరియా, వీళ్ళందరూ కూడా నా వెనక ఎల్లప్పుడూ ఉన్నవాళ్లే. నా బంట్రోతులు, నా సర్వీస్, నా సర్వెంట్స్, నా ఫాలోయర్స్, నా డ్రైవర్స్, ఇదే మొత్తం మీద వీళ్ళందరూ నా కుక్స్, నాకు కావాల్సిన వాళ్ళే. అంటే ఒక్కడు కూడా నీ వెనక ఉండడు. మా కురు ధన జన యౌవన గర్వం. ధనం కానీ, జనం కానీ, యౌవనం కానీ, ఆరోగ్యం కానీ, ఇవన్నీ నాకు ఇంత బాగున్నాయని చెప్పి ఎప్పుడు గర్వపడద్దు అన్నాడు. ఎందుకంటే
భారతి నిమేషాత్ కాల సర్వ ఒక నిమిషంలో అనుకుంటే పారేస్తాడు యముడు. అది ఇవన్నీ శాశ్వతాలు కావు. శాశ్వతమైన మోక్షమే అంటే మరి జన్మ లేకుండా చేసుకోవడమే. మరి జన్మ లేకుండా చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఈ మూడు అని చెప్పారు. ధ్యానం ఆఖరి, వైరాగ్యం జ్ఞానం రెండు కలిసి వస్తాయి. నా కర్మ నాన ప్రజయా ధనేనా త్యాగేనైకే అమృతమానసహు అన్నాడు. నా కర్మ నా ఎన్ని కర్మలు చేసినా మనకు మోక్షం లేదన్నాడు. ఈ బంధాల నుంచి మనం బయటపడాలంటే మనం ఎన్ని యజ్ఞయాగాలు కానీ దానాలు ధర్మాలు కానీ పూజలు వ్రతాలు కానీ సంధ్యావందనాలు కానీ ఎన్ని చేసినా సరే మోక్షం రావు. నా కర్మ నా వేదమా చెప్పాను కదా, నేనే కొత్త చెప్పలేదు. నా ప్రజయ సంతానం ఉన్నారు, నాకు 10 మంది సంతానం ఉన్నారు, వాళ్ళ వల్ల నా మోక్షం వస్తుంది, అది కూడా కరెక్ట్ కాదు అన్నాడు. పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు కదా, అంటే నాకు పుత్రుడు ఉన్నారు అంటే అది కూడా కరెక్ట్ కాదయ్యా అన్నాడు. నా ప్రజయ నీ యొక్క సంతానం వల్ల నీకే మోక్షం రాదు. చెప్తారు కదా అందులో ఇది, అందులో ఇది భజగోందులో కూడా చెప్పాడు కదా, భజగోందులో చెప్పాడు. ఇదేమో మామూలు వేదంలో చెప్పాడు. ఇది నా కర్మ నా ప్రజయ ధనేనా ధనం, నాకెంత డబ్బు ఉంటే నా డబ్బు దానం చేసుకుంటూ పోతాను, నాకు మోక్షం వస్తుంటే అది కూడా కాదు. అయితే డబ్బు దానం చేసుకుంటే మనకు వచ్చేది పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఏం చెప్పినా స్వర్గానికి వెళ్తాము, అక్కడ మన చెక్ బుక్ ఉన్నంతకాలం మనం ఉంటాము. చెక్ బుక్ ఎప్పుడైతే అయిపోయింది ఇక్కడికి వచ్చిస్తాం. మళ్ళీ క్షీణే పుణ్య మత్స్య లోకం విశంతి, మన పుణ్యంతో అయిపోతే మళ్ళీ భూమి మీద పడిపోతాం మనం. అంచేత ఏ సత్య సీమలో మనం ఉండవలసిందో, ఏ పరమాత్మ సన్నిధిలో మనం ఉండవలసిందో, పరమాత్మలో భాగంగా మనం ఉండవలసిందో ఆ సీమను వదిలేసి ఇక్కడికి మనం ఓ జీవాత్మ రూపంలో బయటకు వచ్చాము, అంతర్యామిగా బయటకు వచ్చాము. దాని యొక్క భాగం జీవాత్మ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. దానికోసం ఏంటి కావాలి? భక్తి పెంపొందించుకోవాలి. భక్తి నుంచి జ్ఞానం వస్తుంది, జ్ఞానం నుంచి ధ్యానం. ధ్యానం వల్ల మనం ఏంటి 24 గంటలు కూడా నేను ఆత్మనే, నేను ఆత్మనే అయినటువంటి తత్వంలో ఉంటూ ఉండి ఆత్మ యొక్క లక్షణాలను మనం పెంపొందించుకుంటూ ఉండి తామరాకు మీద నీటి బుట్టులో మనం ఉంటేనే, తామరాకు మీద నీటి బుట్టు ఉంటే తామరాకు నీటి బుట్టు అంత కాదు. మనం ప్రపంచంలో ఉన్నా సరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల గురించి మనం మర్చిపోవాలి. 24 గంటలు కూడా ఆత్మజ్ఞానంతోనే మనం ఉండాలి. ఆ విధంగానే బయటకు రాగలము. అదే మానవుడు చేయవలసింది, చేసేది కూడా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషః గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः అధనాः సధనాः సन्तు జీవంతి శతాం శతం. హరి ఓం సర్వేషాం సుఖినः సन्तు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖవాక్ భవేత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. నమః శివాయ.